నమస్తే. ఈ రోజు అయితే మొత్తానికి సిరిసిల్ల పట్టణంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా జరిగింది. కాస్త చెప్పుల దాడి వరకు వెళ్ళింది. సో ఈ అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి సిరిసిల్ల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట అగయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఒక పక్క బీజేపీ నిరసన కార్యక్రమం చేపడుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం వల్ల వాగ్వాదం వచ్చింది, చెప్పుల దాడి వరకు వెళ్ళింది అనేది చూస్తున్న సంఘటన. సో దానిపైన ఎలా స్పందిస్తారు? వాస్తవంగా బండి భగీరథ్ స్పోక్స్లో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయిండు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి మైనర్ బాలిక కుటుంబాన్ని కాపాడాల్సింది పోయి ఉల్టా బాలిక మీద కేసు పెట్టించి బాలికను బెదిరించిన నేపథ్యంలో మంత్రిగా కొనసాగే నైతికత బండి సంజయ్కి లేవని, మేము నిజంగా కూడా మనిషివైతే ఒకవేళ నీకు మానవత్వం నైతికత ఉంటే రాజీనామా చేయాలి, లేకపోతే మోడీ ఇయ్యల్లా బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లలను సంరక్షించాలనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి మరి నీ మంత్రివర్గంలోని బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలా భారత రాష్ట్ర సమితి పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మేము శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే బీజేపీ వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టి మా మీదకి దాడికి పూనుకొని దౌర్జన్యం చేస్తూ అనుచితంగా ప్రవర్తించి నినాదాలు ఇస్తూ మీదికి వచ్చిన ధర్మిల మా కార్యకర్తలు మా నాయకులు కూడా ప్రతిఘటించడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వంతబాడమే కాకుండా ఇవాళ దౌర్జన్యం చేస్తూ ఉన్న మొన్న కరీంనగర్ మా గంగుల కమలాకర్ గారి క్యాంప్ హౌస్ మీద దాడి చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మేము ప్రశాంతంగా పోలీసు వాళ్ళు సూచించిన స్థలంలోనే నిరసన కార్యక్రమం చేపట్టడానికి భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ ఉంటే ఇలా మా నాయకుల మీదకి మా ప్రజాప్రతినిధుల మీదకి దాడికి ఉసుగొల్పిన బీజేపీ నాయకులు ఇలా అనుచితంగా ప్రవర్తించి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసినారు. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా భూస్వాముల కొమ్ము కాస్తూ, ఇలా కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తూ, ఇలా పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ, రైతుల భూములు లాక్కుంటూ, హైదరాబాద్లో పేద ప్రజల ఇళ్ల మూలగొడుతూ ఇలా దౌర్జన్యకాండకు దోపిడీకి పాల్పడుతుంటే ఆ దోపిడీకి వంతపడే విధంగా నీకు నేను నాకు నువ్వు సాయం చేస్తున్నానంటూ తోడు దొంగల్లా ఇలా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఈ రాష్ట్రానికి ఒకటే చెప్తుంది. ముఖ్యంగా అంటే ఈ బండి సాయి భగీరథ్ పోక్సో కావచ్చు, హనీ ట్రాప్ కావచ్చు, ఈ టాపిక్ ఏదైతే ఉందో న్యాయ పరిధిలో ఉంది. సో అది నేరం నిరూపణ కాకముందే మీరు ఫోటోలు వంచడం ఇంతవరకు కరెక్ట్, పోస్టర్లు కాలబెట్టడం ఇంతవరకు కరెక్ట్ అనేది బీజేపీ చెప్తున్నది. హనీ ట్రాప్ లేదు, ఏ ట్రాప్ లేదు. ఖచ్చితంగా బండి భగీరథ్ అంటాడు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ హిస్టరీ చూస్తూ ఉంటే చదువుకునే సమయంలోనే కాలేజీలో దౌర్జన్యం చేసిన నేపథ్యం, అట్లాగే బయట ఆకతాయి వాళ్ళతో తిరిగి డ్రగ్స్ సేవించి పోలీసులకు అరెస్ట్ అయి ఉన్న నేపథ్యం ఉన్నది. తాజాగా ఈ బాలిక పట్ల గత 6 నెలలుగా ఆమెను వేధించి అఘాయిత్యం చేసి ఇలా ఆ అమ్మాయి పట్ల ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యం అంతా కనిపిస్తా ఉన్నది. నిజంగా కూడా బండి సంజయ్ గతంలో ఒకసారి ఈ రాష్ట్రంలో ఒక అమ్మాయి మైనర్ బాలిక పట్ల ఇట్లనే అఘాయిత్యం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఏం చేసిండనంటే 164 ప్రకారం మెజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకోవాలి, ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి, మేము కూడా అండగా ఉంటామని చెప్పి అరెస్ట్ చేసే వరకు ఊరుకోమని చెప్పాడు. మరి ఆనాడు బయట వాళ్ళకైతే ఒక నీతి, నీ కొడుకు ఒక నీతి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా నిజంగా నీ కొడుకు నిర్దోష అయితే నువ్వు వెంటనే ఒక కేంద్ర మంత్రి స్థానంలో, హోంమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తివి, నీ కొడుకును చట్టానికి అప్పగించాలి, నీ కొడుకును పోలీసులకు అప్పగించాలి, విచారణకు సహకరించాలి. నిజాయితీ గల మంత్రివైతే ఇలా నువ్వు భారత రాజ్యాంగం పట్ల నువ్వు నడుచుకుంటానని చెప్పేసి నువ్వు ఇలా నిండు పార్లమెంట్లో ప్రమాణం చేసినావు, రాజ్యాంగం పట్ల గౌరవిస్తానని, చట్టాన్ని గౌరవిస్తానని చెప్పేసి. మరి హోంమంత్రి స్థానంలో ఉన్న నువ్వే చట్టాన్ని ధిక్కరించి, చట్టాన్ని అతిక్రమించి నీ కొడుకును 9 రోజులు దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేయాలి. అట్లాగే ఏదైతే సాక్షులున్నారో వాళ్ళని బెదిరించాలి, బాధిత కుటుంబాన్ని భయోత్పాతానికి గురి
చేయాలి అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి నువ్వు 9 రోజులు నీ కొడుకుని దాచిపెట్టి అట్లాగే రేవంత్ రెడ్డి సహకారం తీసుకొని ఇద్దరు తోడు దొంగల్లా ఇలా బాధిత కుటుంబానికి నష్టం చేయాలని చూసిన ధర్మిల ఇలా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేసే దిశలో ఆ బాలిక కుటుంబానికి అండగా నిలవాలని చెప్పేసి ఇలా గొంతెత్తి చాటడం జరిగింది. ఇలా సభ్య సమాజానికి ఈ రాష్ట్ర ప్రజలకు బండి భగీరథ్ తప్పు చేసిండు, అట్లాగే అమ్మాయి పట్ల అఘాయిత్యం చేసిండు, పోక్సో కేసులు అరెస్ట్ చేసి జైలుకి పంపాలని చెప్పేసి డిమాండ్ చేసిన పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ. ఆ బాలిక కుటుంబానికి అండగా నిలబడ్డాం.